హే గైస్ వెల్కమ్ టు నిసి ప్రిన్సీ అఫీషియల్. సో గైస్ మా ఛానల్లో ఇప్పటికే 2-3 వీడియోలు పెట్టాము, చూసారు, చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఈ రోజు మా పెళ్లికి ఏమేమైతే వచ్చినాయి గిఫ్ట్స్ అనేది మొత్తం ఈ రోజు వీడియోలో మేము చూపించబోతున్నాం. చాలా గిఫ్ట్లు అయితే వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ కొన్ని మా పేరెంట్స్ పట్టుకెళ్ళిపోయారు, అట్లా వెళ్ళిపోయినాయి. అందరూ ఇది నచ్చింది నచ్చిందని తీసుకెళ్ళిపోయారు. ఇవి చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. ఫ్రేమ్స్ అయితే చాలా ఎక్కువ వచ్చేసినాయి మా పెళ్లికి. సో ఇది వరకు అయితే చదివింపులు ఎక్కువ పెట్టేవాళ్ళు, పుట్టింటోళ్ళు, వాళ్ళు వీళ్ళు చుట్టాలు, దగ్గర బంధువులు, గోల్డ్ అవి పెట్టారు. ఇప్పుడు మొత్తం మారిపోయింది ట్రెండ్. సో ఓన్లీ ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చేస్తున్నారు, ఈజీగా ఉంటదని. కొంతమంది అయితే ఎందుకులే గిఫ్ట్లు గట్రా అని చదివింపేస్తున్నారు. నన్ను అడిగితే చదివింపులు ఇవ్వడమే బెటర్. వాళ్ళు బాగా పెళ్లి చేసినప్పుడు కొంచెం ఎంత ఇల్లున్నా ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బందిగా ఉంటారు. అప్పుడు మనకి హెల్ప్ అయితే 500 పెట్టినా 300 పెట్టినా 200 పెట్టినా హెల్ప్ అవుతుంది. కానీ ఫ్యూచర్ మ్యారేజెస్ లో అయితే ఇంకా అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మ్యారేజెస్ కూడా చేసుకునే అంటే గ్రాండ్ గా చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అండ్ చదివింపులు గిదివింపులు ఇలాంటివన్నీ అయిపోయింది, ఆ రోజులు అయిపోయింది. సో ఈ రోజు మా పెళ్లిలో ఏమేమి వచ్చినాయి అవన్నీ 1 by 1 చూపిస్తాను, చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి గిఫ్ట్లన్నీ అమ్మాయి అబ్బాయి అంటే తినేవి నావి కలిపి ఉన్నాయి, ఒకరివి కాదు, అందరికి కలిపేసి ఉన్నాయి అన్నమాట. ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు ఐడియా ఉందా ప్లీజ్ నీకు? చూడండి, బాగుంది కదా ఫ్రేమ్. తర్వాత పిల్లలు పుట్టాక ఇక్కడ ఫ్యామిలీ ఫ్రేమ్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో బాగున్నాయి బట్ కాకపోతే ఎక్కువ వచ్చేసినాయి. ఇందులో వాల్ క్లాత్ కూడా ఉంది. ఎవరో ఇచ్చారు ఈ గిఫ్ట్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. నా ఇష్టదైవం ఎవరో ఇచ్చారు, అదే గుర్తులేదు. నేమ్స్ చెప్పానా, అన్ని వస్తాయి చూడు. అంటే నేమ్స్ గుర్తు పెట్టుకునే వాళ్ళం కానీ మా చుట్టాలు ముందే వాళ్ళు మా వాళ్ళందరూ కలిపి మొత్తం ర్యాపర్స్ మొత్తం తీసేసారు అనమాట. ఆ గిఫ్ట్ ర్యాపర్స్ ఓపెన్ చేసేసారు. సో నేమ్స్ గుర్తు పట్టుకోలేకుండా అయిపోయింది, లేదా నేమ్స్ కూడా చెప్పేదాన్ని. సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా, ఫ్యామిలీ ఫ్రేమ్ అనమాట. పిల్లలు పుట్టాక మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మావే ఇద్దరివి ఫొటోస్ వేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్, వావ్, ఎంత మంచి వాక్యమో కదా. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. సో 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 నైస్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది వాక్యం. ఇది నాకు గుర్తుంది ఎవరిచ్చారు అనేది. మా కల్వరి టెంపుల్లో నా ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటది వాక్యం? మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసడము. ఎస్కేల్ గ్రంథంలో వాక్యం. వాళ్ళే ఇచ్చారు, కల్వరి టెంపుల్ వాళ్ళు ఇచ్చారు. మా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. స్వీట్స్ అలాంటి ఏమైనా స్నాక్స్ వేసుకొని తినొచ్చు. ఇందులో బాగుంది, చాలా బాగుంది. అదేంటి? సో ఇది ఈ ఫోటో ఫ్రేమ్ చూసారు కదా, మేము మా ప్రీ వెడ్డింగ్ షూట్ కి దిగిన ఫోటో అనమాట. అందరూ ఒకసారి మీ ఫోటో పంపేయండి, డాక్యుమెంట్ చేయండి అంటే ఏంటో అనుకున్నాం. బట్ లైన్ గా అందరు వరుస పెట్టి ఇవే ఫొటోస్ ప్రింట్ చేసి తెచ్చేసారు. బట్ ఓకే, బాగున్నాయి కదా. ఇది కూడా అదేంటి ప్రింట్? అది పాయసం పోసుకొని తాగడానికి అన్నిట్లో బౌల్స్ సెట్ ఇచ్చారు. ఇది ఎవరో కానీ బాగుంది. ఇది కూడా చూడడానికి లుకింగ్ సో బ్యూటిఫుల్. క్వాలిటీ బాగుంది. ఇది కూడా పాయసం పోసుకొని తాగడానికి. పాయసమే కాదు, ఇంకేదన్నా పోసుకోవచ్చు. ఈ గిఫ్ట్ అన్నిట్లో కంటే బాగా నచ్చింది, ఎందుకంటే ఇందులో జీడిపప్పు, బాదము, జీడిపప్పు, బాదం, కిస్మిస్ పట్టించారు. బాగుంది. బాబాయ్ ఇచ్చాడు. ఇది ఎందుకు గుర్తుకుందంటే స్పెషల్ గా తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఇది కూడా గుర్తుంది నాకు. నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, మోహన్ అని, వాడు ఇచ్చాడు. చదువు ప్రిన్స్, ఇదేంటో చదవాలి. ఇప్పుడు వాడు రైటర్, సినిమా రైటర్. అంటే సినిమాలో పనిచేస్తూ ఉంటాడు, రైటర్ డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్ వాడికి. వాడు ఓన్ కొట్టేశాను. నాకు తెలిసిన ప్రేమ నేను నిన్ను చూసిన మొదటి క్షణం నిన్ను ఎలా ప్రేమిస్తానో చివరి వరకు కావాలి ప్రేమిస్తాను. ఇప్పుడు చూడకుండా చెప్పడం కోసం వాడే రాశాడు, వాడే ఓన్గా
కొటేషన్ వేసి ప్రిపేర్ చేసి ఆ ఫోటో మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం చెప్పు. ఇది గ్యాంగ్ టక్ లో దిగాం. ఇది గ్యాంగ్ టక్ లో మేము ఇద్దరం తీసుకున్న ఫోటో అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా, నాకు చాలా ఇష్టం ఈ ఫోటో అయితే. థ్యాంక్స్ రా మోహన్. ఇప్పుడు అది నువ్వు చూడకుండా చెప్పాలి ప్రిన్స్. అది నాకు తెలిసిన ప్రేమ మొదటి క్షణం నేను నిన్ను అలాగే ప్రేమించాను, చివరి క్షణం వరకు నిన్ను నేను అలాగే ప్రేమిస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఓకే. ప్రేమించకపో, చింపేస్తా. ఇది ఫ్రేమ్స్ అన్నిట్లో బెస్ట్ ఫ్రేమ్ ఇది. అంబేద్కర్ గారు బుద్ధుడు. చాలా బాగుంది కదా. మా నేబర్ అన్న ఒకటి ఇచ్చాడు అన్న, చాలా బాగుంది. నాకు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. సాయి స్మార్ట్. ఇది సాయి. అది సాయి. ఓకే. ఇది కూడా మనోళ్ళు ఇచ్చారు. ఇది ప్రసాద్ ఇచ్చాడు అనుకుంటా. చూడండి దీని మీద సేమ్ ఒక 3-4 ఫ్రేమ్స్ వచ్చింది. సిరి అనుకుంటే ఇచ్చింది. కాదు ప్రసాద్. సిరి ఏమి ఇచ్చింది? సిరి కూడా అదే అయితే. సిరి అది ఇచ్చింది, అది మా చెల్లి ఇచ్చింది. ఇది ప్రసాద్ ఇచ్చాడు. ఇది ఇచ్చాడు ప్రసాద్. ఇది వావ్, సాయి స్మార్ట్ తెలుసు కదా మన సాయి స్మార్ట్ గాడు. ఇది ఫ్రేమ్ తీసుకొచ్చాడు అనమాట. బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, పెద్దగా ఉంది ఫ్రేమ్ ఇది. సో ఇంకా పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి ఏం ప్రిన్స్ ఇది? ఇదంతా ఏంటిది? డిన్నర్ సెటప్ లేకపోతే పింగాని ప్లేట్స్ ప్లేట్స్ ఇచ్చారు. ఇంకా మనకి ఇందులో స్పూన్స్ అలాగే కప్స్, అంటే డిన్నర్ సెట్స్ లా ఇచ్చారు అనమాట. ఇందులో కూడా ప్లేట్స్, ఒక ప్లేటే ఉంది ఇందులో. ఇది ఇట్లా టీ పట్టుకుపోయి ఇందులో కప్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఒక బౌల్ టైప్ లో వచ్చింది అనమాట. బాగుంది కదా ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి మా ఆఫీస్ వాళ్ళు మిక్సీ కమ్ ఎయిర్ ఫ్రైర్ ఇచ్చారనమాట. మొయలేను, జస్ట్ మామూలుగా చూపిస్తాను. మిక్సీ అండ్ ఎయిర్ ఫ్రైయర్ చూపించు ఫ్రెండ్స్. సో ఇది ఎయిర్ ఫ్రైయర్ ఒకటిని, ఆ మిక్సీ సెట్ మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు, విప్రో వాళ్ళు. చాలా బాగుంది. ఇందులో ఆల్రెడీ మేము చికెన్ ఫ్రై ట్రై చేసాం, బాగా వచ్చింది. ఇదైతే ఓపెన్ చేసే ఓపిక లేదు, అంటే ఓపెన్ చేయలేదు ఇంకా ఎందుకంటే చేద్దాం కొన్ని రోజులు అయిన తర్వాత. జస్ట్ ఓపెన్ చేసి చూద్దామా ఇలా పైన. ఓపెన్ చేయలేదు, చేద్దాంలే అని నేను ఇంకా చేయనివ్వలేదు. దీని మోడల్ ఎటువంటి చూడొచ్చు. సో ఇదైతే ఇంకా ఇన్స్టాలేషన్ కి టైం ఉంది. మేము చెప్పాను కదా ఇంకో వేరే ప్లాన్ ఉందని, అప్పుడు రివీల్ చేస్తాను. సో ఇది అప్పుడు ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడ కింద పిక్ ఉంది కదా, పిక్ లో చూడండి మనకైతే ఒక పెద్ద ఓవెన్ ఇచ్చారు. నాకు ఎప్పటి నుండో ఓవెన్ కొనుక్కోవాలని డ్రీమ్ అనమాట. సో ఓన్ బేక్ చేద్దామని. సో ఫైనల్ గా శ్రీరామ్ అండ్ మోని వాళ్ళు ఇదైతే తీసుకొచ్చారు. మాకు వచ్చిన వాటిలో చాలా పెద్ద గిఫ్ట్ ఇది. బట్ వచ్చిన గిఫ్ట్లు అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్. ఈ యాంటిక్ ఫ్రేమ్ వచ్చేసి మా బావ వాళ్ళు ఇచ్చారనమాట. చాలా బాగుంది యాంటిక్ పీస్. ఈ ఫ్రేమ్ గోడకు పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా యాంటిక్ పీసే. పడవ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. చూడండి ఇది మ్యూజిక్ వస్తుంది, వాళ్ళకి క్యూట్గా అనిపించింది. తిరుగుతుంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో చదివింపులు కూడా కొంచెం బాగానే వచ్చినాయి మాకు, ఎక్కువగానే. అంటే మరీ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, బట్ వచ్చినాయి. బట్ రిమైనింగ్ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా మాకు గిఫ్ట్లు తెచ్చారు. సో గైస్ ఇది మా గిఫ్ట్స్ వీడియో అన్నమాట. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిసి ప్రిన్స్ అఫీషియల్ ఛానల్. సో నిసి ప్రిన్సీ అఫీషియల్ ఛానల్. సో ప్రిన్సీ నీకు ఈ అన్నిట్లో నీకు బాగా నచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పు. చెప్పిన తర్వాత నేనేం ఫీల్ అవ్వాలి చెప్పు. ఎందుకంటే ఇదే నచ్చింది నీకు? అంబేద్కర్ గారు మా వాడు వియత్నాం థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా ఈ బుద్ధుడివి తెగ దండాలు పెడుతూనే ఉంటాడు. ఎందుకు తెలియదు మరి. బుద్ధుడు అంటే మా వాడికి చాలా ఇష్టం. ఓకే, బట్ నాకైతే నచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? అడుగు చెప్పు. నీకు నచ్చిన గిఫ్ట్ ఏంటి వీటిలో? నాకు బాగా నచ్చిన గిఫ్ట్ ఏంటంటే నాకు ఒక బైబిల్ ఇచ్చారు గిఫ్ట్ కింద. ఆ బైబిల్ నాకు చాలా నచ్చింది. కొరియన్ ప్రింట్ ఉంది అది. ఆ బైబిల్ బాగుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి.
సూపర్ ఉన్నాయి. ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ రిసీ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.